హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మార్కెట్కి వెళ్ళాము, మామిడికాయలు తీసుకొచ్చాము పచ్చడి పెట్టడానికి. ఎందుకంటే పచ్చడి సమ్మర్లో పెట్టేది అందరు పచ్చడి కదా. ఎవరింట్లో పచ్చడి లేనిదైతే ఎవరు ఉండరు కదండి. అందరికీ ఇష్టమే మామిడికాయది. తొక్క అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు కదండి. అందరికీ చాలా ఇష్టము. ఇదైతే సప్పటి కారం అని అంటారు దీన్ని. అయితే మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నువ్వులు, మెంతులు, అలానే ఆవు పొడి, ఉప్పు, పసుపు, వేడి ఆయిల్ పోస్తారు దీంట్లో. వేడి అంటే కాగబెట్టిన ఆయిల్ చల్లపరిచినాక పోస్తారు. ఇదైతే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో కారం ఏమి ఉండదు కదా, అందుకంటే చాలా ఇష్టపడతారు పిల్లలైతే. ఈ పచ్చడి అయితే నేను చేయట్లేదండి, మా చెల్లె చేస్తుంది. ఆమె చాలా అన్నీ చేస్తుంది. ఆమెకి ఎక్స్పీరియన్స్ బాగుంది, మనకు లేదు కదా, అందుకని మా చెల్లె చేస్తుంది. చాలా బాగా వస్తుంది పచ్చడి అయితే. మా పాపకు చాలా ఇష్టం అలా, అందుకని మేమైతే పచ్చడి పెట్టించుకుంటున్నాము తీసుకెళ్ళడానికి హైదరాబాద్కి. పచ్చడి అయితే అయిపోయిందండి. ఆయిల్ పోస్తుంది, దాంట్లో ఆయిల్ పోసేసి ఒక వారం రోజుల వరకు అలానే ఉంచినాం అనుకోండి. అది కారం మొత్తం అంటే పికిల్స్ మొత్తము ఊరుతుంది కదా, అప్పుడు చాలా బాగా వస్తుందండి. అప్పుడు వేసినప్పుడు టేస్ట్ రాదు, కానీ ఒక వారం రోజులు అయినాక అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎంత చిన్న పిల్లలైనా తింటారు, కారం ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మాలాగా సపట్ కారం ఎవరైనా వేస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలానే చేస్తారా, ఇంకా ఏమైనా వేరే రకంగా చేస్తారా? మా వీడియోగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.